మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ముగిసే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి, పార్లమెంటు సభ్యులు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఏలూరు పార్లమెంటుకి వచ్చేసరికి ఏలూరు పార్లమెంటుకి మరి యువకుడు, విద్యావేత్త, వ్యాపారవేత్త పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు 2024 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఏలూరు పార్లమెంటుకి బీసీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కని విని ఎరుగని రీతిలో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. మరి ఆయన ప్రచారంలో కూడా చెప్పారు, ప్రతి మండలానికి పరిశ్రమ తీసుకొస్తాను, యువతకు ఉపాధి కల్పిస్తానని. అదేవిధంగా ప్రజలు కూడా నమ్మారు, యువత కూడా నమ్మారు. ఇవాళ ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని దాదాపుగా 2 లక్షల చిల్లర ఓట్లతో ప్రజలు మెజార్టీతో గెలిపించారు. మరి ఆయనకి ఏలూరు పార్లమెంట్ మీద ఒక గురుతరమైన బాధ్యత పుట్ట మహేష్ గారి మీద కనిపిస్తుంది. ఇవాళ మరి ఈ రోజు నుండి మరి పుట్ట మహేష్ యాదవ్ గారు ఏలూరు పార్లమెంట్లో ప్రజలకి అందుబాటులో రానున్నారు. ఈరోజు ఇవాళంతా ఏలూరులోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయభిలాషులు, అభిలాషులందరూ కూడా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని కలిసి పుష్పగుచ్చాలు అందించి వారితో కరచలనం చేసి వారితో శుభాకాంక్షలు తెలిపారు. మరి అంతే కదా, అధికారులతో కూడా ఏలూరు పార్లమెంట్ అంటే ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి అని వారితో కూడా అధికార యంత్రాంగంతో కూడా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు సమగ్రంగా సమీక్షించారు. మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఏలూరు ఎంపీ హోదాలో ఏ అసెంబ్లీ స్థానానికి ఎంపీ గ్రాంట్స్ నుండి ఏమేమి వర్క్స్కి శాంక్షన్ ఇవ్వాలి, పెండింగ్లో ఏమైనా వర్క్స్ ఉన్నాయా, లేదంటే ఫ్రెష్గా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో ఎంపీ నిధులతో చేపట్టాల్సిన పనులు ఏమున్నాయి, ఆ పనులకు సంబంధించి ఒక నివేదిక తయారు చేయండి. ఆ నివేదిక ఇస్తే ఎంపీ నిధులు ఏ నియోజకవర్గాల్లో కీలకమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, సామాన్యులు లేదా స్లమ్ ఏరియాల్లో ప్రజలకి అవసరం ఉన్న నీరు, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు ప్రధానంగా వీటికి ఏం అవసరం అనేది వీటిని ఒక నివేదిక తయారు చేస్తే వాటి ప్రకారమే ఎంపీ నిధులు కేటాయిస్తానని చెప్పి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు మన అధికార యంత్రాంగానికి చెప్పినట్టు తెలిసింది. మరి అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లో కొన్ని పోలవరం నియోజకవర్గం ఉంది, పోలవరం ప్రాజెక్టు. మరి అది కూడా సివిల్ ఇంజనీర్గా పుట్ట మహేష్ యాదవ్ గారికి అవగాహన ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుంది. కాబట్టి ఎంపీగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే దశలో ఏలూరు ఎంపీగా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తుందని చెప్పి పలు సందర్భాల్లో కూడా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. కాబట్టి అది కూడా ఒక ప్రజలకి, ముఖ్యంగా గోదావరి జిల్లాలకి వేల మంది రైతులకి సాగునీరు అందించడానికి పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడనుంది. మరి అవకాశం ఈ ఏలూరు ఎంపీగా గెలిచిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కొద్దీ ఏలూరు పార్లమెంటుకి ఎంతోమంది ఓసీ అభ్యర్థులు గెలిచినా ఒకే ఒక్క బీసీ అభ్యర్థి విజయం సాధించి ఈవేళ ఏలూరు ప్రజలకి సేవలు అందించడానికి విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ నుండి ఏలూరు పార్లమెంట్లో నిత్యం జనంలోనే ఉంటాను, జనం మధ్యలో ఉంటాను, జనంకి ఏం కావాలి, ప్రజలకు ఏం అవసరం ఉంది అవన్నీ తీర్చడానికి అందుబాటులో ఉంటానని చెప్పి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చెబుతున్నారు. మరి రేపటి నుండి మరి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా పార్లమెంట్లోనే ఉంటానన్నారు, నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. మరి కొత్తగా గెలిచిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటే ప్రజలు కూడా అదే విధంగా సహకారం అందించి సమస్యలు చేయడానికి అవకాశం ఉంది. సమస్యలు ప్రభుత్వంతో కానీ కేంద్రంలో కానీ పరిష్కరించే దిశగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని
పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇది ఒక మంచి శుభ పరిణామం ఏలూరు పార్లమెంట్లోని ప్రజానీకానికి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.